హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. ముందుగా చంక ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న కొలత తీసుకోవాలి. అక్కడ నాకు 8 ఇంచెస్ వచ్చింది ఆమ్ రౌండ్ లూజు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూశాను. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ కుట్టు వరకు పొడవు ఎంత వచ్చిందో చూసుకుని దానికి 1 ఇంచ్ కలుపుకొని మనం డ్రా చేసుకోవాలి. నాకు 15 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఈ 15 ఇంచెస్ పొడవు పెట్టుకుని లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చి 8 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్ పెట్టుకోవాలి. 9 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ తీసుకుని పెద్ద షోల్డరు డ్రా చేసుకోవాలి. తర్వాత ఆమ్ డౌన్ వచ్చి 5.5 పెట్టుకున్నాను. 32 సైజ్ బ్లౌజ్కి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. రౌండ్గా డ్రా చేసుకుని ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకుని చంక్ లూజ్ మనకి మార్కింగ్ 8 ఇంచెస్ వచ్చిందా లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి. 8 ఇంచెస్ వచ్చేసింది. మళ్ళీ చూపిస్తున్నాను. 8 ఇంచెస్ రావాలన్నమాట చంక లూజు. తర్వాత నడుం మెడ కట్ చేయడం కోసం నడుం కొలిచాను. ఇక్కడ 9.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన 2.5 పెట్టాను కదా, 2.5 పెట్టాను కదా. ఇప్పుడు 3 ఇంచెస్ కింద తీసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు బ్లౌజు పాటు తాళ్ళు పట్టి వదిలేసి కొలత ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ చంక్ లూజు నడుం లూజు ఒకే సైజు వచ్చిందండి వీళ్ళకి. ఇక సరిపోయింది. మనం ఎలా మార్క్ చేసామో అలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా, అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది నాకు. ఇప్పుడు లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 9.5కి 3.5 ఇంచు కలుపుకొని మనం 10.5 పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 3.5 ఇంచు లోతు అంటే డౌన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు పెట్టుకుని 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులకి డ్రా చేసుకుని ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు అది గీతలు కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకుని ఆమ్ రౌండ్ లోత్ అనేది తీసుకోవాలి ఇలాగ రౌండ్గా. తర్వాత పై ఖర్చు నుంచి మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి మధ్యలోకి 1/2 ఇంచుకి పెట్టుకుని ఇలాగా గీత డ్రా చేసుకుని మనం ఎలా తీసుకున్నామో అలాగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇప్పుడు ఖర్చు దగ్గర టక్స్ పెట్టుకుని ఇప్పుడు 2 పీసెస్ ఓపెన్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా కట్ చేసుకున్నాక సైడ్ జాయింట్లు పడతాయి కదండి, అది 2 ఇంచెస్ పీస్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. నేనైతే ఫుల్ క్రాస్ తీయట్లేదు, కొంచెం క్రాస్ పెడుతున్నాను అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. మొత్తం సైడ్కి ఖర్చుల దగ్గర ఒక 1/2 ఇంచు పెట్టుకుని ఎక్స్ట్రా పెట్టుకుని ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర మనం స్కేల్తో ఇలాగా కొంచెం రఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ గీత అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు డ్రా చేసుకుని లైన్లు డ్రా చేసుకుని ఇప్పుడు చంక దగ్గర 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. 1/2 ఇంచు లోతు తీసుకుని ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు ఖర్చు వైపుకు 2 ఇంచులు పెట్టుకుని మనం డ్రా చేసుకోవాలి.
తర్వాత నెక్ దగ్గర నేను డ్రా చేయడం మర్చిపోయాను. నెక్ దగ్గర ఇలా గీత కొట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 6.5 వచ్చిందండి. ఇలా 6.5ని మనం ఖర్చులతో సహా డ్రా చేసుకుని ఇక్కడ 3 ఇంచెస్ ఉండేలా చూసుకుని మార్క్ చేసుకుని లోపల వైపు నాకు ఒక 2 గీతలు అంటే ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి మనం కింద ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచు లోపలికి తీసుకున్నాం కదా, ఇక్కడ కుట్టు దగ్గర లోపలికి మార్క్ చేసుకోవాలి. అలా అయితే భుజాలు జారకుండా ఉంటాయండి. ఇప్పుడు నెక్ సరిపోయింది కదా, ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ నాకైతే 12.5 ఇంచులు వచ్చింది. ఆ 12.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో ఉక్స్ కింద నుంచి రెండో ఉక్స్ దగ్గరికి మార్క్ చేసుకుని 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలి సైడ్కి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ దగ్గర కొంచెం 1/2 ఇంచు లోపలికి తీసుకుంటే మనకి భుజాలు జారకుండా చక్కగా పట్టేసినట్టు ఉంటుందన్నమాట. అంతేకాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం లోపలికి కుట్టు వేసుకుంటే చక్కగా వస్తుంది. భుజాలు జారడం, ఎత్తిపెట్టినట్టు అలాంటివి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు, చక్కగా వస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పట్టీ కోసం నేను కూర అంచుల్ని కట్ చేస్తున్నాను 1.5 ఇంచుతో. ఇప్పుడు క్రాస్ పట్టీ కట్ చేసుకుందాం. 12 ఇంచెస్ తీసుకోవాలి క్రాస్ బెల్ట్కి. 4 ఇంచెస్ పైన తీసుకున్నాను, నేను ఖర్చులతో సహా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను జాయింట్ల వైపు. ఇప్పుడు అక్కడ 3.5 విత్ పెట్టుకుని మనం ఇలా ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో లేయర్ కూడా తీసుకోవాలి. మనం ఖచ్చితంగా డబల్ లేయర్ వేసుకోవాలండి, అప్పుడే క్రాస్ బెల్ట్ ఫిట్గా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇలా డబల్ లేయర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. నేను మెయిన్ పీస్ మీద ఇక్కడ వచ్చేసి నాకు అంచులు వచ్చాయన్నమాట. శారీలో వచ్చిన పీస్కి బార్డర్ వచ్చింది. నేను హ్యాండ్స్కి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకుని అది జారిపోయే క్లాత్ అయితే ఇలా ఒక పిన్ సాయంతో ఒక పిన్ పెట్టేసుకుని మీరు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నేను 2 పిన్స్ పెట్టేసి ఇలాగా చుట్టూ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ క్లాత్ ఉంచుకుని చుట్టూ కట్ చేసేసుకోవాలి. అంతేనండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకుని ఒక పిన్ పెట్టేసుకుని క్రాస్గా సెట్ చేసుకుని 2 పిన్స్ పెట్టేసుకుని మనం ఎలా ఉందో అలాగా ఒక 1/2 ఇంచు చుట్టూ ఉంచుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఖర్చు మాత్రం ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ, కొత్త వాళ్ళు అయితే 1/2 ఇంచు పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి నేను ఫోల్డింగ్ మీద ఒక క్రాస్ బెల్ట్ పెట్టేసి చుట్టూ ఒక 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేస్తున్నాను. అంతేనండి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే కుట్టేసుకోవాలి అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాగ మనం ఇప్పుడే పిన్స్ సెట్ చేసేసుకుంటే ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ పై వైపున ఇలా సర్దేసుకుని మనం పిన్స్ పెట్టేసుకుంటే, గుండు పిన్నులు పెట్టేసుకుంటే చక్కగా వెంటనే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కటింగ్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు గమ్ము పెట్టుకుని మళ్ళీ ఐరన్ చేసుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికి మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇలా పిన్స్ సెట్ చేసేసుకున్నామంటే
మనకి చాలా బాగా ఈజీగా అయిపోతుందన్నమాట. ఎక్కడ కుచ్చులు కానీ, పోగులు కానీ ఇలాంటివి ఏమీ రావు. మీరు కావాలంటే చుట్టూ కూడా పెట్టేసుకోవచ్చు మీ దగ్గర పిన్నులుంటే. నేనైతే చుట్టూ పెట్టట్లేదు. మూలల దగ్గర మాత్రం పెడుతున్నాను. పైన షోల్డర్ దగ్గర ఇక్కడ మూల చివర్లో పెడుతున్నాను నేను. కొత్త వాళ్ళైతే చుట్టూ కూడా పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి బ్లౌజు. మనం గమ్ పెట్టుకునే టైం ఉంటే బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. అంత ఫాస్ట్‌గా అవుతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మధ్యలో ఒక పిన్ పెట్టేసుకుని చూసారు కదా! ఇలా తిరిగేసినా మనకి అసలు చెదిరిపోదనమాట. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్‌కి లైనింగ్ పిన్స్ పెడుతున్నాను. లైనింగ్ వేసి పిన్స్ పెడుతున్నాను. ఇక్కడ డాట్స్ కోసం ఒక టక్ పెట్టేసుకుని 4 ఇంచెస్ తీసుకోవాలి డాట్‌కి. అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకుని గీతలు పెట్టుకుని ఇప్పుడు స్కేల్‌తో రఫ్ చేసుకుంటే మనకి వెనకాల పక్కన కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకి వేలర్ అలాంటిది ఏం అవసరం లేదు. ఇలా స్కేల్ ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. డాట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే వెనకాల నడుముకి బెల్ట్ వేసిన తర్వాత ఎత్తి పెట్టినట్టు రాదండి. కరెక్ట్‌గా పట్టేసినట్టు వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ వేసుకుని ఇప్పుడు పిన్స్ పెట్టేసుకుంటే వెంటనే స్టిచ్చింగ్ అనేది వెంటనే అయిపోతుందన్నమాట. మనం గమ్ము పెట్టుకునే కన్నా ఇలా స్టిచ్ చేసుకుంటే బ్లౌజెస్ మనకి తొందరగా అయిపోతాయి. గమ్ము పెట్టుకోవడం అలవాటు ఉంటే గమ్ము కూడా పెట్టుకోవచ్చు. గమ్ము పెట్టి ఐరన్ చేసి నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే ఇలా పిన్స్ సెట్ చేసేసుకుని మనం వెంటనే స్టిచ్చింగ్ మొదలు పెట్టేయచ్చు అనమాట. చూడండి ఇలా చుట్టూ కూడా మీరు కావాలంటే కొంచెం జారిపోతుంది అని అనుకుంటే చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోవచ్చు. చూడండి వెనక్కి తిరిగేసినా మనకి ఏం పోగులేమి రాలేదు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్టు. ఇవి హ్యాండ్స్ అనమాట. అలాగే బ్యాక్ బెల్టు, క్రాస్ బెల్ట్లు, మిగిలిన పీసులు నెక్కి నేను మిషన్ మీద కట్ చేసుకుంటాను.